26. Today we are going out. So బయటకు వెళ్తున్నాము ఈరోజు. సో నా అమ్మ చెప్తారు ఎక్కడ వెళ్తున్నాను. నేనేది చెప్తాను, నీ బ్లాగ్ నువ్వే చెప్పాలి. సో స్టార్ట్ చేస్తున్నాము. కోరమంగళకి వెళ్తాము. ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ బెంగళూరులో ఉంటాము అని చెప్పాలి. అట్లా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? సో వీఆర్ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఇక్కడ మా చిన్నోడు. సో టుడే వీఆర్ గోయింగ్ ఫర్ ధ్రువ్ పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. నా బర్త్డే లాస్ట్ వీక్ అయిపోయింది March 15th, బట్ సెలబ్రేట్ చేసుకోవడం అవ్వలేదు. అందుకని ఈ బాబుని తిప్పడానికి ఒక ఆర్కేడ్ గేమ్ సెంటర్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం కార్తిక్? దాని పేరు డూడ్ అండ్ బస్టర్స్ కాదు, అది పేరు కాదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. డంకెన్ బస్టర్స్. సో ఈరోజు మేము వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. వీఆర్ గెటింగ్ డౌన్ ద స్టేర్స్. మెట్లు దిగుతున్నాము. ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ చేద్దామని ధ్రువ అనుకుంటున్నాడు అనమాట. బట్ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మాకు పెద్దగా ఐడియా లేదు. నాకు తెలియదు ఎలా ఎడిటింగ్ చేయాలో. మా అమ్మాయి ఎడిటర్, నాకు అసలు రాదు. సో బట్ విల్ ట్రై, లెట్స్ గో. సో ఇది కెమెరా నేను ఎట్లా తిప్పాలో తెలియదు కానీ ఐ జస్ట్ టేక్ యూ. హియర్ వీఆర్ గోయింగ్. ఇప్పుడు కార్లోకి వచ్చినాం. కార్తిక్, నీకు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ అన్నావు కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? సో దిస్ ఇస్ ద డాడీ. the dad and he never does dad jokes. Dosa. He Oh never. my god, dosa. Son of an English teacher. So it started. ఇక్కడ కూర్చున్నాడు. Let's go there and then. అక్కడ ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? I have no idea. Or should I say? నేను యాక్చువల్లీ వీడికి చూపించా కార్తిక్కి. ఏమేమి ఉన్నాయి కార్తిక్ అక్కడ? అరౌండ్ 75 గేమ్స్ ఉన్నాయి. 75 గేమ్స్ ఆడగలరా అసలు? 75 గేమ్స్ వన్ డే, ఎంటైర్ డే ఆడతావా? Today is my day anyway. I am right here. So let's go and see the place. I think so. నాకు నా ఎక్స్పెక్టేషన్స్ తో మీ బ్యాక్ మ్యాన్, క్రికెట్, లేజర్ ట్యాగ్ నాకు తెలియదు ఏముంటుందో. సో మమ్మల్ని ట్రస్ట్ చేయండి. నేను కూడా ఇన్స్టా రీల్స్ లో చూసాను, చాలా ప్లేసెస్ ఉన్నాయి. సంథింగ్ కాల్డ్ లోకో బేర్ అండ్ దెన్ Arcade games, Yeah. dance floors, yes. many more. కానీ లోకో వేర్ కదా వెళ్ళట్లేదు. అది కొంచెం ఫార్ అనుకుంటా దీని మీద పోల్చుకుంటే. అండ్ దిస్ వన్ ఇస్ ప్రిటీ కూల్. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్ కార్తిక్? సో ఇంకొక 12 minutes లో సెకండ్, ఇంకొక 12 minutes లో we're gonna reach. కార్తిక్, ఇంకొక 12 minutes లో we're gonna reach. And only 3.3 kilometers. Yes. Here I thought కార్తిక్, where are you? I thought the Koramangala traffic will stop us. Hi. We are at the basement of this mall. Dhruv, you vlog. Hello. Where is Come. that? Come here. Oh, this is where we're going. It is only specific to Dave & Buster's. Oh, is it? Oh, that's why there is this special kind of a thing, right? Interesting, Dhruv.
Let's check it out. Wait, is that coming to us? Oh, We could actually use that. We'll go there. Karthik, come. Chalu. I think mostly we have all these games here, right? yeah. It's a cool place, right? Huh? It says Malpani Arcade. Okay, you go. You explain. Yeah, Vish, you wanna eat first? No. Then No, I'll play first. you wanna play first. What do you wanna play? So guys, this is it. Dave and Buster's. Sorry, we have this. All of these I don't know. But let's see. This is going to be exciting. Chala baaguntadi. I just hope it will be good. No, not this. We'll play something else. Okay, it's not a gamble. Not gamble. I love this place. Drew, are you happy? Drew, how is it? Play. Wait, wait. Karthik, what are you playing? Did you select? Oh my god, Karthik. Karthik, let's go there. Where I have to tap? Karthik, play. Come on. Yay. मुझे नहीं नो आड़ता मुझे आड़ कितना बड़ा సో ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి మేము ఈ బైక్ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాము. సో ఇద్దరికిద్దరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ ఎప్పుడెప్పుడు కార్డ్ పెడతామా అని వెయిట్ చేస్తున్నారు. సో హియర్ యూ గో. కార్తిక్ మాత్రం చాలా ఎక్సైటెడ్. బైక్ చూస్తే చాలు వాడికి ఏమవుతుందో తెలియదు కానీ. అండ్ డాడీ బీయింగ్ డాడీ, ప్రొటెక్టివ్ డాడీ, హీఈస్ హోల్డింగ్ కార్తిక్ రైట్ నౌ. సో బాగా ఆడుకున్నారు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. సో ఆఫ్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే చాలా గేమ్స్ ఉన్నాయి. ట్రస్ట్ మీ, మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే బెంగళూరులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. నిజం చెప్తున్నా, ఏదైనా వీకెండ్ పెట్టుకొని మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. దే ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ స్టార్టర్స్కి మీకు చెప్పాలంటే వీక్ డేస్లో వెళ్తే మీరు చాలాసేపు ఎంజాయ్ చేసుకోవచ్చు. వీ లిటరలీ స్పెండ్
టూ కాదు యాక్చువల్లీ మోర్ దెన్ 3 hours. ఎందుకంటే అసలు టైమే తెలియలేదు, అంతలాగా స్పెండ్ చేశారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేము కూడా పిల్లలు అయిపోయాము యాక్చువల్లీ. సో వాళ్ళతో పాటు మేము కూడా పోటీగా ఆడుకుంటున్నాము. అండ్ చూద్దాం ఇప్పుడు. నాకు తెలిసి ఒక దగ్గర నేను కూడా గేమ్ ఆడాను. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇదేదో హిప్పోపొటమస్ లాగా అనిపించింది. కార్తిక్ చూడగానే పారిపోయాడు దాని దగ్గరికి. అండ్ యాజ్ యూజువల్ వాడి ఫేవరెట్ కలర్ గ్రీన్, వెళ్ళి దాని మీద కూర్చున్నాడు. అండ్ ధ్రువ్ ఫేవరెట్ కలర్ ఇస్ బ్లూ. సో వాళ్ళ కలర్స్ ఎక్కడికి వెళ్ళినా అదే చూస్ చేసుకుంటారు. సో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, బ్లూ ఎక్కడున్నా కూడా ధ్రువ్ వెళ్తాడు, గ్రీన్ ఎక్కడున్నా కూడా కార్తిక్ వెళ్తాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అదేదో బాల్ వస్తుంది సెంటర్లో నుంచి, దాన్ని పట్టుకొని తినాలి అనమాట బేసిక్లీ. అది అయిపోయిన తర్వాత ధ్రువ్కి ఎందుకో ఒకసారి ఎప్పటి నుంచో ఇది VR చేద్దామని వెళ్దామని అనుకున్నాడు అనమాట. ఒక 2 సార్లు చేసినట్టున్నాడు ఏదో మాల్లో, కానీ ఇదేదో డిఫరెంట్గా ఉంది మమ్మీ ట్రై చేద్దాము అని చెప్పి కూర్చున్నాడు. కొన్నిసార్లు అనిపించేది నాకు, ఆడేంటి నాకాసి చూస్తున్నాడు ఇటుక. తర్వాత ఓకే టీవీలో ఎక్కడ ఎలా కనిపిస్తుందో అట్లానే కనిపిస్తుందంట. నాకు ఇదంతా అస్సలు తెలీదు, టెక్ అంతా. వీళ్ళు బాగా ఆడతారు. సో దీని తర్వాత ఎక్కడికి వెళ్ళామో చూద్దాము. చెప్తున్నాను కదా, అసలు టైం తెలియలేదు. అసలు ఒకదాని తర్వాత ఒకటి ఆడుతూనే ఉన్నాం మేము. అండ్ ఇది మా చిన్నోడు ద బెస్ట్ ఈజియెస్ట్ గేమ్. వాడికి టికెట్స్ కావాలంటే సర్లే పదరా, ఇక్కడ ఏదో బాస్కెట్బాల్ ఉంది వెద్దు కానీ దాన్ని కూడా చూడండి ఎలా వేస్తున్నాడో. అసలు వెయ్యడం కూడా రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పానో వాడికి, ఊరే సరిగ్గా వెయ్యరా అని. చూడండి బాల్ బయటికి కూడా వచ్చేసింది. పక్క నుండి నవ్వుతున్నాడు వినేసి. సో అలా అనమాట. సో చూద్దాం, కంటిన్యూ వాచింగ్. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎస్, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ ఆఫ్ కార్తిక్ ఫేవరెట్ రొనాల్డో, ద ఓజీ ఫుట్బాల్ ప్లేయర్. అండ్ అది చూసాక వాడు వెళ్ళకపోవడం నాట్ అ ఛాన్స్. సో ఐ థింక్ ఈ గేమ్ 2 times ఆడినట్టున్నాడు. సో అదిగో ఒక గేమ్ అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ ఆడాడు. ఐ థింక్ అది నేను షూట్ చేయలేనట్టున్నాను, ఎందుకంటే నేను కూడా వాడితో ఆడినట్టున్నాను. అక్కడి నుంచి వెళ్ళాక ఎస్, ఇదేదో షార్క్ పట్టుకోవాలనుకుంటా. సో ఫిషింగ్ ఎస్ ట్రై చేశాడు కానీ అవ్వలేనట్టుంది. మళ్ళీ వీళ్ళ డాడీ వచ్చి హెల్ప్ చేస్తారు ఐ గెస్. యా, ఈ స్టాండింగ్ రైట్ దేర్. సో బాగానే పట్టుకున్నట్టున్నారు, ఒక 3-4 షార్క్స్ పట్టుకున్నట్టున్నారు. చూద్దాము, లెట్స్ సీ. ఏదో రియల్గా పట్టుకున్నట్టే ఇద్దరు కుస్తీలు పడుతున్నారు అక్కడ. చూడండి, అసలు నిజంగా చేపలు పట్టుకొని వచ్చేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తున్నారు ఇద్దరునా. ఓకే, అదిగో చూస్తున్నారా ఆ ఫేస్లో. అసలు నా నవ్వు చూడండి ఇద్దరిది నా లాస్ట్లోని. అసలు వీ షుడ్ నాట్ మిస్ దాట్. ఎందుకంటే విన్ అయిన తర్వాత మా కార్తిక్ కన్నా వీళ్ళ డాడీకి బాగా నవ్వు. అదిగో చూస్తున్నారా ఎలా నవ్వుతున్నాడో. ఆ తర్వాత ఇంకా బాగా అలసిపోయామన్నమాట. సో ఇంకా చాలు, కాసేపు బ్రేక్ ఇచ్చి ఆడుకుని తినేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పి. కింద తింటాడు. సో ఇప్పటివరకు చూసారు కదా, ఈ గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత ఫైనలీ మేము వెళ్ళాము ఈ బౌలింగ్ alleyకి. మై గాడ్, నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్ థీమ్. అసలు
ఇట్ లైక్ మీరు బౌలింగ్ వేస్తున్నప్పుడు మీకు ఆ ఫ్లోర్ ఉంటుంది కదా, మీరు చూస్తున్నారు కదా, అది స్పేస్ థీమ్డ్ అనమాట. యూ లిటరలీ కెన్ సీ ద స్టార్స్ మూవింగ్ అండర్నీత్. సో చాలా బాగుంది థీమ్ అయితే. అండ్ యాజ్ ఐ సెడ్, వీక్ డేస్ వచ్చారనుకోండి, ఖచ్చితంగా యూ కెన్ స్పెండ్ a good and a quality time with your family. So yeah, he's pretty good at it. సో దాని తర్వాత అది ఆడుకొని ఫుల్గా టైర్డ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే కొన్ని వ్లాగ్స్లో చెప్తాము. దెర్ ఇస్ అ సర్ప్రైజ్, వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఫర్ వెకేషన్. దానికోసమని షాపింగ్కి వచ్చాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. ఐ హ్యావ్ సీన్ దిస్ ప్లేస్ కాల్డ్ బనానా క్లబ్. ఇదేం స్పాన్సర్ కాదు, బట్ రియలీ నైస్ ప్లేస్ టు షాప్. సో షాపింగ్ అయిపోయిన తర్వాత వీ హెడెడ్ హోమ్. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అవర్ వ్లాగ్ అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్. ఐ నో చాలా మిస్టేక్స్ అయి ఉంటాయి, బట్ ఐ హోప్ యూ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.